రెండు విజువల్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ఒకసారి సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా మనకి రైట్ సైడ్ విండోలో కనిపిస్తున్నారు. అక్కడ ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేసి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసుకెళ్తున్న దృశ్యాలు, టీడీపీ వాళ్ళు చెప్పులేసిన దృశ్యాలు కూడా మనకి లెఫ్ట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం. అశోక్తో మాట్లాడదాం. అశోక్ చెప్పండి, చూస్తున్నాం చాలా క్లియర్గా కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన చెప్పులేయడం మనం చూస్తున్నాం. స్వయంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా కౌన్సిలర్లను తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతోంది? వాయిదా పడిన తర్వాత పరిస్థితి ఏంటి? మీరు స్పాట్లో ఉన్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఉదయం నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు తిరువూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారో అప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, మిగతా పార్టీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి మీద చెప్పులు వేశారు, వాటర్ బాటిల్స్ విసిరిన పరిస్థితి. అదే సమయంలో వారి వైఖరిని నిరసిస్తూ అధికారులు తమకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఎవరైతే వీరున్న కౌన్సిలర్లు ఉన్నారో వారికి ఒక రక్షణ వలయంగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా వారికి రక్షణ కల్పించారు, వారికి అండగా నిలిచిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా అనేక మంది ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఇక్కడ పరిస్థితిని చూశారు. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన కూడా అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇట్లాంటి ఎలా చూస్తారు ఈ ఘటన? ఈ రోజు ప్రజాస్వామ్యం చనిపోయింది. మన భారత రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా ఎన్నుకోవాల్సినటువంటి కౌన్సిలర్లను కూడా బలవంతంగా ఒక రౌడీ రాజ్యం లాగా ప్రవర్తిస్తూ టీడీపీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు మన ఏపీ పోలీసు వ్యవస్థ అంతా కూడా వన్ సైడ్ గా క్లియర్ గా వాళ్ళకి 3 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఈ కౌన్సిలర్ ని ఎలా వాళ్ళు కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రాక్షస రాజ్యంగా టీడీపీ వాళ్ళంతా కూడా, దాంతోపాటు పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ మా కౌన్సిలర్లు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి చెప్పులు దాడి చేస్తున్నా కూడా సోద్యం అక్కడ నిలబడి చూస్తున్నారు తప్ప కనీసం వాళ్ళని నివారించడానికి మాత్రం ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసినట్టు అవుతుంది. చెప్పులు విసిరారు, వాటర్ బాటిల్స్ విసిరేస్తారు, చాలా చండాలమైన స్లోగన్స్ చేసి చాలా విపరీతమైనటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడినా కూడా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి మిన్నకొండి పోయారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరించారు. ఆ టీడీపీ కార్యకర్తలు వ్యవహరించినటువంటి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరు ఒక కౌన్సిలర్లు, ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లు కూడా మీరు రక్షణ కల్పించలేకపోతే సామాన్య ప్రజలకు మీరు ఏ రక్షణ కల్పిస్తారు? మీరు ఇదంతా కూడా ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, చాలాసేపు కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, పోలీసులు చేసిన ఏదైతే ఈ విధ్వంసకాండని మీరు చాలాసేపు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు చూసారా? ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడనటువంటి, తలెత్తనటువంటి పరిస్థితులు ఈరోజు తిరువూరులో చోటు చేసుకోవటం నిజంగా చాలా బాధాకరం అండి. రక్షక భటులే భక్షక భటులుగా మారి కిడ్నాప్ కేసుల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కౌన్సిలర్లని కిడ్నాప్ చేసేటటువంటి పరిస్థితులు వచ్చినాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ రోజు నిజంగా ప్రజాస్వామ్యం అభాసపాలైపోయింది, పరిహాసం అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేశారంటే అంత కూనీ చేశారు. నిజానికి దగ్గరుండి పోలీసులే టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మీదకు పంపించి బలవంతంగా లాక్కెళ్తుంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇక్కడ నెరుపుతున్నటువంటి భయంకరమైన రాక్షస క్రీడ ఎంత దారుణంగా ఉంది అని అంటే తెలుగుదేశం పాలనా తీరుకి ఇది అడ్డం పడుతుంది అనేది మాత్రం వాస్తవం అండి. మనం చూస్తున్నాం, చాలా దారుణంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నా కూడా పోలీసులు వారిని ఏమాత్రం కూడా నిలువరించలేని పరిస్థితి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణుల మీద పోలీసులు దాడులు చేశారు. 1-2 చోట్ల లాఠీ చార్జీలు కూడా జరిగిన ఘటనలు ఇక్కడ మనం చూసాము. అతి కష్టం మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని వాహనంలో ఇక్కడి నుంచి విజయవాడకు తరలించుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా ఇక్కడ చాలా కనబడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం నుంచి కూడా ఇక్కడ అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనబడుతోంది. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందనడానికి ఈ రోజు తిరువూరులో జరిగిన ఈ ఘటనలే ఉదాహరణని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా చాలా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.